ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పద్నాలుగు మంది లోక్సభ అభ్యర్థులతో 8వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. తెలంగాణలో మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి సుగుణను లోక్సభ అభ్యర్థులుగా అనౌన్స్ చేసింది. ఇప్పటికే 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లూరు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, 14 మంది లోక్సభ అభ్యర్థులతో 8వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? తెలంగాణకి సంబంధించి నిజామాబాద్ జీవన్ రెడ్డి అభ్యర్థిగా ఖరారైందని చెప్పి అనుకున్నదే. అయితే ప్రస్తుతానికి మనం అనుకున్న ప్రకారం ఆదిలాబాద్ ఎస్టీ స్థానానికి డాక్టర్ సగుణ కుమారి చెల్లిమల్ల అని వాస్తవానికి అది తప్పుగా పడింది. అది కేవలం ఆత్రం సుగుణ అని ఉన్నది. అది ఎస్టీ చెందినటువంటి లోక్సభ స్థానం. చెల్లిమల సుగుణ కుమారి గతంలో పెద్దపల్లి స్థానానికి ఉంది. పైగా మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. అది ఎస్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరును పొరపాటున ఆత్రం సుగుణ రావాల్సింది పొరపాటున రావడం జరిగింది. ఇకపోతే మిగిలిన 4 స్థానాలకు సంబంధించి 31వ తేదీన మరొకసారి సమావేశమై సిఇసి సమావేశంలో దాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సంబంధించి కొంత మేరకు ఈ రోజు కూడా అక్కడ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైనటువంటి ఈ సిఇసి సమావేశంలో తెలంగాణ చెందినటువంటి 3 నేతలు కూడా ఇటు సిఇసి మెంబర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 3 కూడా ప్రియాంక గాంధీ మరొకసారి ప్రతిపాదన చేశారు. ప్రియాంక గాంధీని ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని. ఆ మేరకు దీనికి సంబంధించి కూడా చాలా గట్టిగా కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ అభిప్రాయం చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ కూడా ఆ అంశం నేరుగా సోనియా గాంధీకి వివరించడం జరిగింది. కాబట్టి తదుపరి సమావేశంలో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే వరంగల్, హైదరాబాదు, అదేవిధంగా కరీంనగర్ లోక్సభ స్థానాలకు సంబంధించి వచ్చే సిఇసి సమావేశంలో నిర్ణయం ఉంటుంది. ప్రస్తుతానికి తెలంగాణ సంబంధించినటువంటి మిగిలిన 8 స్థానాల్లో ఈ రోజు 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన 4 స్థానాలకు బహుశా వచ్చే సిఇసి సమావేశంలో ఖరారు అవడం ఖాయం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.